సిస్టర్స్ బ్రదర్స్ చెప్పినట్టుగా ఆయన గురించి మా బుజ్జి వల్లనే మేము ఆ చర్చికి వెళ్ళినాం. మా బుజ్జి ఒక్కతే సంవత్సరం పాటు పోయింది. ఆ తర్వాత నేను 1 సంవత్సరం పోయినా. ఆ తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఆయన వచ్చి అప్పుడు మేము తగ్గినాం, ఎక్కువ అయినా పోయేది. కానీ ఆయన ఎంతో విశ్వాసంగా ఉండేది. అక్కడ ఇంకా మందిరంలో బ్రదర్ అన్నట్టు మందిరం పని విషయంలో కానీ మందిరం కట్టే విషయంలో కానీ ఎంతో సహాయం చేసిండు. 365 రోజులు 24 గంటలు అందులోనే ఉండేది మేమిద్దరం. ఆయన అక్కడ ప్రతి గోడ ఆయననే చూపిస్తుంది. స్లాబ్ కానీ గోడలు కానీ కంపౌండ్ గోడు టైలర్స్ ప్రతిదీ సేవకుల ఇల్లు కానీ కిచెన్ ప్రతి దాంట్లో ఆయన పాల్గొని ప్రతి పనులలోనే కాదు ప్రతి మీటింగులో కూడా సంఘానికంటే ముందుండేది, సేవకుల కంటే ముందుండేది. వర్షం కానీ పిడుగులు పడని లాంటి పరిస్థితుల్లోనైనా ఇప్పుడున్న బ్రదర్తో సహా అంతకుముందు 3-4 పోయినారు. వాళ్ళందరితో కూడా అంతే ప్రేమగా ఉండేది. అంతేకాక ఇంకా అదొక్కటే కాక బయట వాళ్ళతో కూడా చిన్నపిల్లలు అంటే ఆయనకి ఇంకా ప్రాణం. ఎవరైనా కానీ బస్సులలో కలిసినా కానీ చాక్లెట్లు ఇంత ప్యాకెట్ కొనుక్కొని జేబులు వేసుకొని చిన్నపిల్లలు కనిపించిందంటే ఇచ్చుకుంటూనే పోయేది. పని కడుగు చేస్తా అంటే కానీ మనకి ఇంట్లో లేదు కానీ బయట పిల్లలకి ఇస్తాను వాళ్ళని ఎలాంటి అంటే కూడా నా లెక్క పట్టించుకోకుండానే పిల్లలకి ఇచ్చుకుంటూ పోయేది. అంతేకాదు ఇక్కడ జిల్లాలో స్టార్ట్ అయినప్పుడు కూడా ఎంతో మందికి అక్కడ జీవితాన్ని ఇచ్చిండు. 30-40 మంది స్టార్టింగ్ నుంచే అక్కడ ఈయన 30-40 మందిని పెట్టిండి. ఇప్పుడు లక్షల జీవితం తెచ్చుకొని వాళ్ళ జీవితాలు ఎంతో బాగుంటారు. అంత మంచి మనిషి అయినా సంఘంలో కూడా ఎంతో బాగున్నాడు. ఆ దేవుడు ఆయన దగ్గరికి చేరుతాడు. నేను పోతే మధ్యలో నేను ఆగిపోయినా కాబట్టి నేను పోనా తెలియదు కానీ ఆయన దగ్గరికి తీసుకోవాలని మీరంతా ప్రార్థన చేయండి. అంతే. వందనాలు.